నమస్తే అండి. ఇదైతే చింత చిగురండి. ఈ చింత చిగురుతో నేను ఈరోజైతే మా ఇంట్లో పప్పు అయితే వండుతాను. ఎంతో ఇష్టమైన మా ఫ్యామిలీ అందరికీ ఎంతో ఇష్టమైన చింత చిగురండి ఇది. అంటే చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం. అందుకే చింత చిగురు తీసుకొచ్చారు ఈరోజు. మామిడికాయలతో సమానంగా ఈ చింత చిగురుని కూడా వాడతారండి. మామిడికాయ పప్పు ఎంతైతే ఇష్టపడతారో అలాగే చింత చిగురు పప్పు కూడా అందరూ ఇష్టపడతారండి. మే నెలలో ఇది వస్తుంది. చాలా బాగా ఉంటుందన్నమాట కర్రీ అయితే. ఈ చింత చిగురు పప్పు అయితే మాత్రం భలే ఉంటుంది. వడియాలు అవి వేపుకొని చింత చిగురు పప్పుతో అన్నం తింటే మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. అలా చూస్తేనే నోరు ఊరిపోతుందండి చింత చిగురు. ఈ చింత చిగురు చూడగానే చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చినాయి. ఏంటంటే మా ఊళ్ళో మా ఇంటికి దగ్గరలో అంటే కొంచెం దూరం అనమాట. ఆ దూరంలో ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. చింత చెట్టు అది పొలంలో అనమాట. ఈ మే నెలలో హాలిడేస్ వస్తాయి కదండి, అక్కడ ఎడ్ల బళ్ళు పెట్టేవారు అనమాట. నీడ గురించి ఎడ్లు తీసి వాళ్ళ ఎడ్ల పాకల్లో కట్టేసి ఉత్తి ఎడ్ల బండ్లు మాత్రం ఉంచేసి వెళ్ళిపోయేవారు అనమాట. అంటే నేను 5th 6th చదివే టైంలో ఆ టైంలో ఆ ఎడ్ల బళ్ళు ఎక్కి చింత చిగురు లాగి తినేవాళ్ళము. అలాగే ఈ మే నెలలో ఆ చింత చిగురు కోసుకొచ్చేవాళ్ళం. కొంచెం కొంచెం అందినంత వరకు కోసేవాళ్ళం. అలాగే వాళ్ళు ఎందుకు కొట్టేసేవారో తెలియదు కానీ కొమ్మలు అయితే కొట్టేవారండి. కొమ్మలు అయితే కొట్టి అక్కడ పెట్టేవారు. ఆ కొమ్మలు తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టేవాళ్ళం మేము. ఈ చింత చిగురు కోసుకొని పప్పులో అయితే వేసుకునేవాళ్ళం. అలాగా 4th 5th 6th ఆ టైంలో అయితే జరిగింది. అలా జరిగింది. తర్వాత అయితే ఇంకెప్పుడు నేను వెళ్ళలేదండి చింత చెట్టు దగ్గరికి. కానీ అప్పట్లో ఆ టైంలో వాళ్ళు ఎందుకు కొట్టేవారైతే మాత్రం తెలియదు. కొమ్మలు అయితే నరికేసేవారు. ఇలా చిగురుతో ఉన్న కొమ్మలు భలే ఉండేది చిగురు. అందిపుచ్చుకోవడానికి ఎంత ట్రై చేసేవాళ్ళో. బండెక్కి చింత చిగురు కొమ్మలు కొంచెం మాత్రమే అందేది, మిగిలింది అందేది కాదు. అందినంత మటుకి కోసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళం అనమాట. అప్పుడు అది ఒక ఆటలాగా ఉండేదండి మాకు. ఏదో పని గురించి ఏదో పని కోసం వెళ్ళి చింత చిగురు కోసినట్టు కాదు, ఆడతా పాడుతూ ఆడుకుంటూ అలాగా చింత చిగురు కోసి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం అనమాట సరదాగా ఆటలాడుకుంటూ. ఆ చిగురేమో వీళ్ళు పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే పిల్లలు తీసుకొచ్చారండి, అవి పప్పులో వేసేవారు. భలే టేస్టీగా ఉండేది. తర్వాత వాళ్ళు కొమ్మలు నరికినప్పుడు కొమ్మలు నరికారని చెప్పి తెచ్చేవాళ్ళం. ఆ కొమ్మలు ఇంటి దగ్గర తీసుకొచ్చి ఈ చిగురు లాంటిదంతా ఒలిచేసి బాగు చేసుకునేవారు వాళ్ళు. మాకైతే అప్పుడు చిన్నపిల్లం కదా తెలీదు. ఇంట్లో మా అమ్మ మా నాన్నగారు వాళ్ళు అలా బాగు చేసేవారు అన్నమాట. మంచి చిగురు కొయ్యమంటే కోసి ఇచ్చేస్తే వాళ్ళు బాగు చేసి పప్పులో వేసేవారు. అలాగా ఆ రోజులు అలా గుర్తొచ్చినాయి అనమాట. చిగురు చూడగానే భలే ఉంటుందండి చింత చిగురు పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ చింత చిగురు కూడా కర్రీ కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంతమంది చికెన్లో వాటిల్లో కూడా వేసుకుంటారు. తెలంగాణ సైడ్ వాటిల్లో వాళ్ళైతే కనుక చికెన్లో అయితే వేస్తారు. ఇటు సైడ్ వేస్తారో అయితే లేదో అయితే నాకు తెలియదు, కానీ ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువగా వాడతారనమాట. ఈ చింత చిగురు భలే ఉంటుందండి. భలే తీయగా పుల్లగా అంటే వగరగా కాస్త ఇలా ఉంటుందన్నమాట. భలే ఉంటుంది. చూసారా ఈ కాళ్ళు ఉన్నాయి కదండి, ఈ కాళ్ళు లాంటివి ఇలా గిల్లేయాలండి. ఇవి గిల్లేసి చిగురు లాంటివి మాత్రమే ఒలుచుకోవాలి. ఈ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి, ఈ ఆకులు కూడా నెమ్మదిగా ఇలా లాగేస్తే ఇలా ఆకు వెనక్కి వచ్చేస్తుంది. కొమ్మలు ఇలా లాగేసి ఇలా పడేస్తాం అనమాట. ఈ విధంగా బాగు చేయాలి. అలాగే మళ్ళీ ఇలా కొంచెం కొంచెంగా తీసి మనం ఈ విధంగా ఇలాగా నలిపితే ఇలా చిగురు నలిగిపోతుందండి, ముక్కలుగా అయిపోతుంది అనమాట. చేసుకునే వాళ్ళు 2 చేతులతో మనం ఇలాగా రెండు అరచేతుల మధ్యలో పెట్టుకొని నలిపితే మాత్రం ఇలా ఉండలాగా చుట్టూ రోల్ చేస్తున్నట్టయితే ఇలాగ పొడిగా వస్తుందండి. ఇదంతా మళ్ళీ చాట్లో వేసి చెరిగేసి ఇలాగా ఈ విధంగా ఇలా ముక్కలు అయిందాన్ని పప్పు ఉడికిన తర్వాత పప్పులో వేసుకుంటే మాత్రం పుల్లగా ఉంటుంది. ఇలాగ ఆకుపళంగా కొంతమంది తెలియక అలా చిగురుతో ఇలా వేసేస్తారంట. అలా అయితే వేస్తే పులుపు రాదండి. నలపాల చింత చిగురినప్పుడు నలిపి ఈ కాళ్ళు ఉంటాయి చూడండి, కాళ్ళు కూడా తీసేసి నీట్గా చెరుక్కొని
మనం వేప పువ్వు బాగు చేస్తాం చూడండి, ఆ విధంగా చేసుకోవాలన్నమాట. కాళ్ళు కూడా అలా తీసేసి చెరిగేస్తే ఉత్తి చిగురు పొడిలాగా వస్తుందండి అది. ఆ పొడిని మాత్రమే మనం పప్పులో వేసుకోవాలి. చిగురు ముక్కలు ముక్కలు అయిపోయి ఇలా ఉట్టినే ఇరిగిపోద్దండి అది. ఆకు నలుపుతూ ఉంటే ఇరిగిపోతూ ఉంటుంది. కాళ్ళు అయితే మాత్రం ఇలా డివైడ్ అయిపోతాయి మనం ఉంటే. ఒక కింద ఒక ప్లేట్ కానీ పేపర్ కానీ వేసుకొని మనం చాట ఉంటే చాట, లేకపోతే పెద్ద ప్లేట్ ఉంటే పెద్ద ప్లేట్లో వేసి చెరుక్కుంటే ఇలాగ కాళ్ళు నలిపిన చిగురు నలిపినవి రెండు డివైడ్ అవుతాయండి. ఆ డివైడ్ అయింది కాళ్ళు తీసేసి మనం ఈ చిగురిని మాత్రం పప్పులో వేసుకుంటే మాత్రం మంచి బాగుంటుందండి. చూడగానే తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్ అయితే ఎవరు తెలిసిన వాళ్ళైతే చింత చిగురిని అయితే వదులుకోరండి. ఇటు సైడ్ అయితే మాత్రం చాలామంది చింత చిగురిని వాడుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, మామిడికాయతో సమానంగా ఉంటుంది కూడా ఈ టేస్ట్. ఇది దేని టేస్ట్ దానిదేనండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చింత చిగురు పప్పు తినాలనుకుంటే ట్రై చేసి చూడండి. అయితే నేను వండేటప్పుడు చూపించడామంటే నాకు అంత టైం లేదండి, అందు గురించి నేను అంటే కేటాయించలేకపోతున్నాను. ఇంట్లో మా మదరు పిల్లలు ఉండడంతో నాకు పప్పులో వేసి చూపించే అంత టైం కుదరట్లేదు. తెలియదు అని చాలామందికి తెలుసు చింత చిగురు పప్పు వీడు. నేను చింత చిగురు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, నాకు తెలిసినట్టు. కాళ్ళు మాత్రం తీసేసుకొని చెరుపుకోండి నలిపేసి. చిగురిని పొడిలాగా ఉన్నది నలిపితే మాత్రం పులుపు దిగుతుందండి ఆ పప్పులోని. నలపండి, నలిపి వేయండి. ఇది చిగురు నలిపి చెరిగేసి కాళ్ళ తీసేసి ఆ పొడి లాంటిది వేయండి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. అంతే అండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.